ఎంపీజే న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు అల్ఫలా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆవరణలోని ఎంపీజే ఆధ్వర్యంలో భారత రాజ్యాంగము పరిరక్షణ హక్కులు అనే అంశంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సయ్యద్ సాలార్, గౌరవ అతిథిగా డాక్టర్ అన్సార్ అలీ పాల్గొన్నారు. వారిరువురు రాజ్యాంగం గురించి వివరించగా, జిల్లా ఉపాధ్యక్షులు ఇమామె మొహిద్దీన్ ఎంపీజే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు హలీం భారత రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సయ్యద్ సాలార్కి ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి అబ్దుల్లా కార్యక్రమం ఆరంభంలో ఆహ్వానముగా వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో 26 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు రజాక్ గారు సూచన చేశారు. ప్రతి జిల్లాలో కూడా రాజ్యాంగం మీద సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పారు. దాని మీద మనం గత లక్షవారం మన పిఆర్జీ జూనియర్ కాలేజ్లో సుమారుగా 200 మంది విద్యార్థులకు మేము ఈ రాజ్యాంగం హక్కులు పరిరక్షణ అనే దాని మీద మన అన్సార్ అలీ గారు అలాగే నోకరాజు గారు ఇద్దరు కూడా అక్కడ ఉపన్యాసించారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీకు అందరికీ తెలుసు, మన కాకినాడలో ఈ ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పెట్టి మోర్ దెన్ 1 year 3 months వరీస్ అవుతా. ఈ ఎంపీజే ఎక్కడ ఉన్నదంటే మన ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు విడక ముందు 2005లో స్థాపించబడింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ ఇది 2002లో స్థాపించబడింది. అట్లాగే కాకినాడలో కూడా 2/8/23 కాకినాడలో ఏర్పడి దానికి అధ్యక్షుడిగా మన నడుస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క ఫంక్షన్ చేయాలంటే మనుషులు కావాలా, డబ్బులు కావాలా, మనకి నడపాలంటే మనకి మ్యాన్ పవర్ కావాలి. కానీ ఇందులో మళ్ళీ యాడ్ చేసుకుంటూ స్టేట్ లెవెల్లో కూడా ఒక 20 మందిని ఇందులో ఎన్క్లూడ్ చేసి మొత్తం 35 మందితో ఈ 2 yearsలో కూడా చాలా ట్రెమండస్గా మనం ముందుకు వెళ్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మీరు అందరికీ సహకారం. ఇప్పటివరకు చేసిన మన యొక్క కార్యక్రమంలో ఈ ఎంపీజీ ఏం చేసింది అని కష్టాలు, మన అవమానాలు, మన నిస్సహాయత నుంచి బయటపడటానికి మనకి మనమే అంటే మన తల్లిదండ్రులు, మన తల్లులు పడ్డ కష్టాల నుంచి భావితరం విముక్తి పొందడానికి ఏర్పరచుకున్నాము. దీనికి ద్రోహం జరిగితే చూస్తూ ఊరుకుంటే అది ఆత్మహత్యతో సమానం. నేను ఇప్పటివరకు మాట్లాడింది అభివృద్ధి అంతా కూడా రాజ్యాంగం కావాలంటే సాధ్యం. ఆ రాజ్యాంగాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇందులో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య పౌరులందరికీ సాంఘిక